6:6:6 చదవండి. 3 అధ్యాయుల్లో 6 చదవండి. మొదటగా ప్రసంగి 4:6లో ఏముంది? త్వరగా. శ్రమయు గాలికైన ఆత్మలో 2 చేతుల ఉండుట కంటే ఒంటి చేతితో నెమ్మది కలిగి ఉండుట మేలు. 2 చేతులతో కష్టపడతారు, డబుల్ డ్యూటీ చేస్తారు. పొలం ఉంటుంది, ఇంటికాడ వస్తే బంక్ ఉంటుంది, అంటే దుకాణం ఉంటుంది, ఇంట్లో పచ్చళ్ళు ఒప్పుతారు, ఏమని మళ్ళీ సెక్యూరిటీ గార్డ్ డ్యూటీకి వెళ్తాడు. ఆయన సంపాదనలు ఉన్నా అన్నీ సమకూడుతున్నా వారికి ఫలితమేమీ ఉండట్లా. శాంతి లేదు, సమాధానం లేదు, సంతోషము లేదు. ఇది 2 చేతులతో కష్టపడుతున్నా సంతోషమేమీ లేదు. దేవుని స్తోత్రం. ఇంకో 6వ వచనం చదవండి. ప్రకటన గ్రంథంలో సంఘములతో ఆత్మ చెప్పుచున్నవాడు చెవిగలవాడు. ఎన్ని చెవులు ఉంటాయండి? అమ్మ చెప్పరండి సమాధానం. ఎన్ని చెవులు ఉంటాయి? 2 చెవులు ఉంటే ఒక్క మాట అయినా వింటున్నారా? అక్కడ ఎన్ని చేతులతో కష్టపడుతున్నాడు అన్నాడు? 2 చేతులు. ఇక్కడ 2 చెవులు. వదిలిపెట్టిన భూమి మీద విశ్వాసం కనుగొందునా? ఈ బిడ్డ నా మాట వినట్లేదు అంటే చెవుడేనా? అమ్మా చెవుడేమైనా ఉందా? చెవుడేమీ ఉండదు. మరి వినట్లేదంటే ఏంటి? చెవుడున్నా వింటారేమో కానీ చెవులున్నా వినట్లేదు. దేవుని స్తోత్రం. హృదయము కొవ్విందంట. ఎన్ని ప్రసంగాలు చేసినా మనకు. ఇంకో 6వ వచనం ఉంది. ఇంకో 6వ వచనం చదవండి. లోకాసు వార్తలో. పిల్లల్ని అలా తిరగనివ్వకండి దయచేసి. అమ్మా మీ పాలు తోడేసిన తర్వాత, అమ్మాయి ఎవరో మరి పాలు తోడేసిన తర్వాత పాలు కలుపుకుంటూ కూర్చుంటే తోడవుతాయండి? ఇప్పుడు మీ ఇంటికి ఒక గెస్ట్ వచ్చాడు, పాస్టర్ గారు 1 గంట సేపు ఆగండి తోడవుతుంది అని చెప్పారు. ఈ మధ్య కెలుగుతున్నారు. తోడవుతుంది? నువ్వు కదలని చోట పరిశుద్ధాత్మ వచ్చింది కానీ కదిలని చోట పరిశుద్ధాత్మ వచ్చిందని బైబిల్లో చెప్పబడలేదు. నిలిచి ఉన్న చోట చిరిగిపోయిన చేయ కదులుతుంటే అతుక్కుంటుందా? అరే పిన్ డ్రాప్ సైలెంట్, శ్వాస మీద ధ్యాస అంట. ఆడుకున్న బుద్ధి మనకు లేదు. ఏదండి ధ్యాస? అర్థమవుతుందా? 6వ వచనం చదవండి. లోకాసు వార్తలో. లోకాసు వార్తలో 13:6. 3 అధ్యాయులు ఒకసారి ఉండాలమ్మా చేతుల్లో. 3 అధ్యాయులు చెప్పానా? 3 అధ్యాయులు కంట్రోల్లోనే ఉండాలి, మూసేయకూడదు. లోకాసు వార్త 13:6లో ఏముంది? ఎందుకని అలాగా? మరియు తర్వాత నువ్వు చదవవా? ఏముందంటే అండి, ఒక ద్రాక్షవనంలో అంజూరపు చెట్టు ఉందంట. అర్థమవుతుందా? చదివేమంటే చదివేటప్పుడే అర్థమైపోవాలి. ఎక్కడ ముక్క అక్కడ విడదీసి చదివితే అర్థమవుతుంది. ద్రాక్షవనంలో అంజూరపు చెట్టు ఉంది, దాని పండ్లు వెతకగా ఏమీ దొరకల. అర్థమైందండి? ఇక్కడ ఎన్ని జాతుల వృక్షాలు? 2 జాతుల వృక్షాలు. అవునమ్మా? పళ్ళు ఏమైనా దొరికినాయా? 2 చేతులతో కష్టపడుతున్నారు. ఫలం ఏమైనా ఉందా? 2 చెవులతో వింటున్నారు. ఫలం ఏముంటుందా? మానేశారు అష్టజమ్మ, మా ఇంటి మాలక్ష్మి, మొగల రేగులు. మరి ఎప్పుడు మాంతారు మీరు? అమ్మా 3:6లో 2 అనేది కనబడుతుంది, ఫలమేమీ లేదు, వృధా ప్రయాస అనేది కనబడింది. దేవుని స్తోత్రం. 3:7 చూడండి. ఇలా ఈ రైటర్ ముఖం ఆ రైటర్కి తెలియదు, ఆ రైటర్ ముఖం ఈ రైటర్కి తెలియదు. అర్థమవుతుందని చెప్తుంది అమ్మాయి. ఈ రైటర్ ముఖం ఆ రైటర్కి తెలియదు, ఆ రైటర్ ముఖం ఈ రైటర్కి తెలియదు. వీళ్ళకి ఏం పెట్టాలంటే 7th గర్భం వచ్చింది, ఇప్పుడు డాక్టర్ బాబు ఎవరిని ప్రేమిస్తాడు అన్నీ పెడితే అప్పుడు వెన్నపోస వెళ్ళిపోయినట్టు వెళ్ళిపోదు. అమ్మ నేను తెలుగే మాట్లాడతాను, నేను అరవోండు కాదు, తెలుగు మాట్లాడుతున్నా. 3:6 వచనాలు ఉంది. 2 చెవులు, 2 చేతులు, 2 జాతుల వృక్షాలు, ఫలమేమీ లేదు. 3కి 3 స్లిప్లు ఇచ్చాను. ఒక పిచ్చికెత్తికి ఏమన్నా 3 ఒకలాగా గెత్తారా? గీయగలరా? గీరు. మీరు 3 ఒకలాగా గీశారంటే వీళ్ళ అరకాతలు ఏదో శక్తి ఉంది. ఆ రీతిగా ఈ రైటర్ ముఖం ఆ రైటర్కి 700 సంవత్సరాల దూరం ఉంది.
కొన్ని అధ్యాయులకు 2000 సంవత్సరాల దూరం ఉంటుంది, అయినా కలుస్తూనే ఉంటాయి. ఏ ఐటమ్ అయినా ఇలాగే చేస్తా. ఎందుకు చేస్తామంటే గొప్ప కోసం కాదు, బైబిల్లో ఉన్న మర్మం గమనించండి. ఈ రైటర్కి ఆ రైటర్కి సంబంధం లేకపోయినా ఎలాగ లింక్ అవుతుంది, కలుస్తుందని ఆ రైటర్కి తెలుసా? తెలియదు. రాసిన వారు వేరే, అంకీలేసిన వారు వేరే, అంకీలేసిన వారు రాసిన వారు వేరే. అంకీలేసిన వాళ్ళకి కూడా తెలియదు కలుస్తున్నాయని. అర్థమవుతుందండి? మీకు ఇంకా డౌట్ ఉంటే 7వ వచనం త్వరగా చదవండి. మీరు చక్కగా ఇంటి ఎన్నైనా చెప్తాను, కానీ విలువైనది ఒకటి ఉంది. దేవుడు మీ ప్రతి అవసరమును క్రీస్తు యేసులో మీ మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చుననే వాక్యం చెప్పినప్పుడు నేను ముగిస్తాను. ఇది చాలా అవసరం. దేవుని స్తోత్రం. నేను ఎలా చెప్పే విధానాన్ని చెప్తున్నాను. మీరు నాకు ఇబ్బంది పెట్టకుండా వెళ్ళిపోద్ది మొత్తం హాయిగా. మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేసుకొని కొన్ని మందలింపులు చేయాలంటే, మందలింపులు ఎవరికి? నేనే మీ కాపర్ని కాదు. ఏంటయో 5 నిమిషాలు ఇస్తే ఎంతవో మమ్మల్ని గర్జిస్తున్నాం. కాపుదలంటే కాపుదలేనండి. రేపు పొద్దున ఆయన చేతిలోకి వెళ్ళినప్పుడు ఇంకా బాగుపడతారు. అయినా నేనేదో చెప్పుపోతూ ఉంటే నేను బుద్ధిహీనుండి మాట, పొట్ట కోసం చేస్తున్నాను అనమాట. అర్థమవుతుందా? 7వ వచనంలో ఏముందో తెలుసండి? ప్రసంగి 4:7 చదవండి అమ్మా. 3 అధ్యాయాలు చేతిలో రెడీగా ఉండాలి. పిమ్మట సూర్యుని కింద చదవండి. 4:7 ప్రసంగి 4:7 అండి. బైబిల్ తీసుకొని 3 అధ్యాయాలు ఇలా పట్టుకోవడం రావట్లేదు. మీరు చాలా ప్రవీణులు యవనస్తులు ఉన్నారు, కానీ అమ్మా ఏ ఒక్క యవనస్తురాలు సినిమా సీరియల్ చూడడం మానలా. తెలిసిపోయింది ఇక్కడ అసలు పలకరు. 3 అధ్యాయాలు అమ్మయ్యి. ఇదిగో తండ్రి కుమార పరిశుద్ధ 3 అధ్యాయాలు చూడటానికి ఇబ్బంది పడతారని చదువుకున్న వాళ్ళు అమ్మ. ఇది ఇక్కడ చూసి 25, మళ్ళీ ఇక్కడ 25, ఇక్కడ 25, అంతే. 6, 6, 6, 5, 5, 5 3 అధ్యాయాలు పట్టుకోండి. అలాగా అర్థమవుతుందా? పట్టుకుంటానికి ఇబ్బంది పడుతుంది. జళ్ళు అల్లుతారు కదా, బుట్టలు అల్లుతారు కదా. బైబిల్ పట్టుకోవడానికి మనకు రాట్లా. ప్రసంగి 4, ప్రకటన 3, లోకాసువార్త 13. 7వ వచనం 6 లైని. 7వ వచనం త్వరగా చదవండి. నేను ఆలోచింపగా, అమ్మ పూర్తిగా చదువు, చిన్న మొక్క చదువు వదిలిపెట్టక. నేను ఆలోచింపగా వ్యర్థమైనది చదివేసేమో పూర్తిగా. వ్యర్థమైనది మరి ఒకటి సూర్యుని కింద కనబడుతుంది. దేవుని స్తోత్రం. మీకు అలవాటు ఏంటంటే మళ్ళీ ఆడికి వెళ్ళి బండి ఎక్కు బాబు అమ్మా. బుద్ధి ఉండాలి. మళ్ళీ ఇంటికి వెళ్ళి సినిమా సీరియల్స్ పెట్టారంటే మందిరానికి వచ్చి దేవుడి నామాన్ని పరచొద్దు. ఏంటి పిచ్చిగా ఏయో వీళ్ళు ప్రసంగాలు చేస్తున్నారు, మీ దారి మీదే మా దారి. ఏంటికి ప్రసంగాలు? మాకు నెత్తును కొట్టుకోవడానికి ప్రసంగాలు. ఏది నీ హృదయం? డబ్బుల విషయంలో నీకు లక్ష్య పెడతావు, ఏమండి నీ పలవాల విషయాల్లో లక్ష్య పెడతావు. దేవుడి వాక్యం అంటే సూర్యుని కింద వ్యర్థమైనది ఉందంట. ఎవరు చెప్పారు? సొలొమోను చెప్పాడు. సొలొమోనుకి వ్యర్థమైపోయినాయి ఏమున్నాయి? 1000 మంది భార్యలు, 700 పెళ్ళిళ్ళు. 700 పెళ్ళిళ్ళు అంటే 2 సంవత్సరాలు పడుతుంది. రాజుల పెళ్ళిళ్ళు అంటే 10-15 రోజులు చేసుకుంటారు. మరి దాదాపు అతనికి 20 సంవత్సరాలు పెళ్ళిళ్ళకి అయిపోయింది. 1000 మంది వేస్టే. ఆ దేశపు అందగత్తిని ఈ దేశపు అందగత్తిని చేసుకున్నాడు. నాట్యాలు ఉన్నాయి, ద్రాక్ష తోటలు ఉన్నాయి, బంగారం ఉంది, వెండి అయితే ఫ్రీగా పడేశారు. ఇంత షాలేం రాజు, నెమ్మది రాజు, దేవుడిచ్చిన అనంత జ్ఞానము పొందిన దేవుడు లాంటి మనిషి అతనికి చచ్చిపోవాలనిపించిందంట. ఎవరు ప్రేమ ఆదరించలేదు అతనికి? లేదు. మానవ కోటికి ఇదే విధి. వ్యర్థమో సమస్తమో వ్యర్థం. అర్థమైందా మీకు చెప్పింది? వ్యర్థం అని చెప్పాడు ఈయనే. అమ్మా ఇక్కడ వ్యర్థమైంది కదా. లోకాసువార్తలో కూడా 7వ వచనం చదివితే 3 ఏళ్ళ నుండి ఈ అంజూరపు చెట్టు పండ్లు వెతుకుచున్నాను, దీనివల్ల దీన్ని నరికివేయండి. 7వ వచనం చదవండి. లోకాసువార్తలో 13:7 చదవండి అమ్మా. 3 ఏళ్ళ నుండి అంజూరపు చెట్లు పండ్లు వెతుకుచున్నాను, దీని వలన ఈ భూమి ఎలా వ్యర్థము
వ్యర్థమైపోవాలి, దీన్ని నరికివేయి. ఇక్కడ వ్యర్థం అంటే ఇక్కడ వ్యర్థమే. 3 ఏళ్ళ నుండి వెతుకుతున్నాడంటే వ్యవసాయదారుడు. వ్యవసాయదారుడు అంటే ఎవరు? పరమ తండ్రి. ఇందాక ఏసన్ గారు పాట పాడారుగా మీరు వస్తున్నప్పుడు, ఏమండి? నా పరలోక తండ్రి నా మంచి నీ తోటలోనే ద్రాక్షవల్లిగా నాటిది. అవునా? గుర్తుందా? వ్యవసాయదారుడు 3 ఏళ్ళ నుంచి చూస్తుంటే ఫలం లేదంట. సొలొమోను వెతుకుతున్నాడంట. ఈ అమ్మాయి బాగుందా, ఈ తిండి బాగుందా, ఈ బంగారం బాగుందా, ఈ సంగీతం బాగుందా. రసజ్ఞుడు వెతుకుతుంటే అతనికి ఏమీ దొరకలేదట. ప్రసంగిలో ఉంటుంది, నవ్వులోను అన్నిట్లో చూశాడట. అతని ఆనందంలో కూడా చికాకు పుట్టిందంట. మరి ఎలాగూ 3 ఏళ్ళ నుండి చూస్తున్నాడు, దేవుడు వెతుకుతున్నాడు. 50 ఏళ్ళు వచ్చినాయిగా వీడు మారుతాడేమో అని. ఆయనకి 60 ఏళ్ళు వచ్చినాయిగా మారుతాడేమో అని చూడు. 60 ఏళ్ళ నుంచి వెతుకుతున్నాను, ఈ మనిషిలో నాకు ఫలమేమే. మనిషి వెతుకుతున్నాడు, మనవల్లో వెతుకుతున్నాడు, అల్లుళ్ళలో వెతికాడు, కొడుకులో వెతికాడు, వాళ్ళని చదివించి వెతికాడు, పెళ్ళిళ్ళు చేసి వెతికాడు, పొలం పండించి వెతికాడు, ఇల్లు కట్టి వెతికాడు. ఏమైనా శాంతి దొరికిందా? ఏమండి? మనిషి వెతుకుతున్నాడు, ఇల్లు కట్టి పెళ్ళిళ్ళు చేసి వాళ్ళని చదివించి. ఈ మనిషికి దొరకట్లేదు, దేవుడికి కూడా ఫలమేమీ దొరకలా. అర్థమైందండి? ఎందుకు ఫలించట్లేదంటే ప్రకటన గ్రంథము 7వ వచనమే చదవాలి. 3 ఏళ్ళు, 7, 7, 2 అయినాయి. 3వ ఏడు. నేను మూస్తే తీసేవాడు లేడు, తీస్తే మూసేవాడు లేడు. పిలతోలిపి ఉన్న సంఘపు దూతకి ఎలాగ రాయము, దావీదు తాళపు చెవి. తాళం వేసేసాడండి. అంగట్లో అన్నీ ఉన్నాయండి, అల్లున్నోట్లో శను. అన్నీ ఇచ్చేసాడండి దేవుడు సొలొమోనుకి. బాబు అన్నీ ఇచ్చేశాడు. ఆయనకేముంది? ఆనందం వచ్చే భాగ్యమో లే. అమ్మా నీకు అన్నీ ఇస్తాడు, కొడుకుల్ని, కొడుకులకు ఉద్యోగాలు అన్నీ ఇస్తాడు. నీకు మాత్రం శాంతి ఉండదు. అవసరమైతే వాళ్ళు తంతారు కూడా. షుగరు, బీపీ, అయ్యా ఏంటంటారు, డయాసిస్ చేయించుకోవాలని పరిగెత్తాలి అంతే. వారానికి బతికేది 30,000 రోజులు. ఎవడో బతకడే. 30,000 రోజులు అంటే ఆఫ్టర్ ఆల్ అనుకుంటారు, 90 సంవత్సరాలు. దీంట్లో సగం నిద్ర అనే మనసు జ్ఞానమే ఉండదు. 30,000 రోజుల్లో ఎవడు బతకట్లేదు. 30,000 రోజులు అంటే 90 సంవత్సరాలు, 10,000 రోజులు నిద్రపోతారు. అమ్మా రెక్కాడితే కానీ డొక్కాడదు. ఊరికినే రావు డబ్బులు. కష్టపడి తెచ్చుకొని వండుకొని తిన్నా, కడుపు నింపుకున్నా, ఫ్రిడ్జ్లు నింపుకున్నా, షుగరు, బీపీ. ఇప్పుడు జాగ్రత్తగా మీరు వెళ్ళకపోతే యాక్సిడెంట్ అవుతుంది. సరే మీరు జాగ్రత్త, మీ అబ్బాయి మీ మనవడు జాగ్రత్తగా రాకపోతే అమ్మా అది 90 ఏళ్ళలో ఇన్ని సంఘటనలు చూస్తాం. ఎవరికి జ్వరం రాలేదా? ఎవరికి వాంతులు అవ్వలేదా? ఇది నేను చెప్పేది. దేవుని స్తోత్రం. తాళం చెవి ఆయన చేతిలో ఉంది. ఆకాశమందు ఆసీనుడా నీ తట్టే కన్నులో ఎత్తుచున్నా. కాదు చూడండి, 7వ వచనం నేను సొంతంగా చెప్పేలా. చదవండి త్వరగా, మీకు లేట్ అవుతుందని నేను చెప్పాను. త్వరగా అది అవసరం. ఆ సంచారాల్లో ఉండకూడదండి. సంచారం ఉందంటే దేవుని ఆత్మ పనిచేయదు. మీరు సిల్లీ ఫెలోస్గా ఉన్నారన్నమాట. అసలు మిలిటరీ వాళ్ళు ఎందుకు ఇలా పెడతారండి? మామూలుగా నడవచ్చుగా. స్ట్రిక్ట్ అంటే స్ట్రిక్ట్. ఆ మిలిటరీ టైప్ ఉన్నోళ్ళకే భక్తి వస్తుందండి. చదవమ్మా 7వ వచనం ప్రకటన గ్రంథంలో చదవమ్మా. ప్రసంగి ప్రకటన గ్రంథం 3:7. అయ్యి బాబాయ్ కష్టమైపోతుంది మీకు వచ్చినాలు. ఫిలదెల్ఫియాలో సంఘపు దూతకు ఇలాగ రాయము, దావీదు తాళపు చెవి కలిగి సత్యము నేనే మార్గము నేనే. ఉందా సత్యమని? తాళం కూడా ఉందా? అర్థమవుతుందా? నీ భార్యలు కాదు, నీ పిల్లలు కాదు, నేనే సత్యం. వారి ధాన్య ద్రాక్షరసములు విస్తరించినాడు సంతోషం కంటే అధికమైన సంతోషం నేనిస్తా. హల్లెలూయా. అర్థమైందండి? 8 కూడా చదివేమో అక్కడ ఉన్నదే, దాని కింద 8 కూడా చదివేసి. ఇప్పుడు తలుపు తీస్తున్నాడు చూడండి. 8వ వచనం చదవమ్మా. తలుపు నీ ఎదుట తీసి ఉంచి ఉన్నాను. హల్లెలూయా. తట్టుడి నీకు తీయబడును, వెతుకుడి నీకు దొరుకును,
అడుగుడి నీకు ప్రాణం పెట్టి తలుపు తీశాడంటండి. శరీరాన్ని చీల్చేసుకొని రక్తం చిందించి స్త్రీ పురుష కలయిక లేకుండా వచ్చిన ఈ శరీరాన్ని చీల్చుకొని ఆయన పరలోకం ఇచ్చాడు. దేవుని స్తోత్రం. ఏమండి, పరలోకం ఇచ్చి, పాస్టర్లు ఇచ్చి, మందిరం కట్టి, బైబిల్ ఇచ్చి, వాక్యం ఇచ్చి, మంచి మంచి పాటలు ఇస్తే ఏమండి ఈ కసేపు ఉండి వదిలేస్తారు. దేవుని స్తోత్రం. అయ్యా పలానా ఆయన ఏడయ్య అంటే ఎదురు చూసుకుంటానికి వెళ్ళాడండి. పలాయన ఏడంటే పెళ్లికి వెళ్ళాడండి. పలాయన ఏంటంటే అయ్యో పొలాన్ని చూసుకుంటానికి వెళ్ళాడండి. అయ్యో ఏంటయ్యా ఎవరు రారేంటి, వాళ్ళు సాకులు చెప్తున్నారంట. అలాగా అయ్యా మాకు మీకంటే ఖాళీ కానీ మాకు ఎక్కడ ఖాళీ ఉందయ్యా. కోపం వచ్చేసిందంట. ఏమండి సరే కొన్ని చెట్లేమో ఫలాలు కూడా లేవంట. ఈయన అంటున్నాడు వ్యవసాయదారుడు లెక్క అడుగుతున్నాడు. ఇక్కడ తోటమాలి ఏం చేస్తున్నాడు, తలుపు తీసాడా? 8వ వచనం. మళ్ళీ ఇక్కడ కూడా 8వ వచనం, లోకాసు వార్తలు 8వ వచనం. ఇక్కడ తోటమాలి ఎలా ప్రార్థన చేస్తున్నాడు చూడండి. అయ్యా దాని చుట్టూ తవ్వి ఎరువై మట్టుకు ఆయన నీకు చనిపోయింది చాలలేదు, రక్తం ఇచ్చింది చాలలేదు. ఏమండి మళ్ళీ నీకు ఆయుష్ కోసం తండ్రి కుడిపార్శ్వన ఏం చేస్తున్నాడు, విజ్ఞాపన చేస్తున్నాడు. అర్థమైందా? అయ్యా ఈ సంవత్సరం కూడా అయ్యా టైం ఏమయ్యా, చచ్చిపోతే చచ్చిపోయిన వాళ్ళ కోసం వాళ్ళకి ఇంకా తెలియలేదు, నా ప్రేమ ఇంకా తెలియదు, ఈ సంవత్సరం కూడా ఉండని. అర్థమైందండి? అవునా? సానుకూలపరుస్తున్నాడు, ప్రాణం ఇచ్చి విజ్ఞాపన చేస్తున్నాడు. ఇక్కడ 8వ వచనం ఏంటి? ప్రసంగిలో ఒంటరిగా ఉన్న ఒకడు కలడు, జతగాడు లేడు, కుమారుడు లేడు, ఎవరి నిమిత్తమో. అమ్మా ఎంతమంది ఉన్నాను ఒంటరివే, సహోదరుడా ఎంతమంది ఉన్నాను ఒంటరివే, ఆకాశం ముందు నువ్వు తప్ప నాకు ఎవరున్నారనే మనసు నీకు కలగలేదంటే నీకు వాతలు పడాలన్నమాట. నీకు అర్థం కాలేదన్నమాట. మనుషులు ఎంతమంది దొంగోళ్ళు, మనిషి అంత జంతువు అనకూడదు కానండి, మనిషి ఒక జంతువు అండి. ఎవడు స్వార్థం వాడిది. ఒక పరిస్థితి వస్తుంది నీకు చేస్తారు, నువ్వు వెలివేయబడేట్టు నువ్వు ఏడవలసినది ఇంకా రాలేదంటే నువ్వు భక్తి నేర్చుకోలేదన్నమాట. యాకోబు ఒంటరిగా మిగిలిపోయాడు. 14 సంవత్సరాలు కొద్ది దినాలుగా భావించి రూపాయి తీసుకోకుండా అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. 14 సంవత్సరాలు ఎదురు పనిచేసి. అయినా సరే యాకోబుకి రాహేలు మీద కోపం వచ్చేంత పనులు చేసింది. ఏమండి మరి ఎవరిది ప్రేమ? దేవుని స్తోత్రం. నీవు తప్ప నాకే లోకంలో ఎవరున్నారయ్యా, నువ్వు తప్ప నాకే లోకంలో ఏదున్నాదయ్యా. చూడండి, జతగాడు లేడు, కుమారుడు లేడు, ఎవరి నిమిత్తం కష్టపడుతున్నావు? పరలోకంలో, ఆకాశం అంటే పరలోకంలో నీ తరపున ప్రాణం ఇచ్చేవాడు, నిన్ను రక్షించేవాడు అంటూ ఉండేది ఒక్క యేసయ్యే. యేసే మార్గము, యేసే సత్యము. మేము ఎవరు ప్రాణం ఇస్తామని కూడా వాళ్ళ రక్తం చెల్లదు. దేవుని స్తోత్రం. నీ తోడుగా ఉండి, దేవుడు మనకు తోడుగా ఉండి ఆయుష్ ఇచ్చి ప్రాణం పెట్టి నీకు తోడుగా ఉంటున్నాడు. కానీ ఆ తోడు నువ్వు తీసుకోవట్లేదు. ఎంతసేపు మనవడు, కొడుకు, ఏమండి అల్లుళ్ళు, నీ పొలము, నీ గేదెల గురించే తప్ప ఏమంట. 3 వచనాలు చెప్పానండి, 6, 7. దయచేసి టైం చూడొద్దు, నేను త్వరగానే వదులుతాను. వేస్టేజ్ అని చెప్తే నన్ను అడగండి. 6, 7, 8 కలిసినాయా? ప్రపంచంలో ఎక్కడ మీకు ఇలా కలుస్తున్నాయని మీకు ఎక్కడ దొరకవు. దేవుని స్తోత్రం. అధ్యాయులు వెళ్తే ఇప్పుడు క్రిస్మస్ అనుకోండి, నీవు నా కుమారుడు నేను నిన్ను కనియున్నాను 7వ వచనం. తొలిచూలు కుమారుని కని 7వ వచనం. ఇవ్వండి ఆ మనిషిని పోలికగా పుట్టి 3, 7వ వచనాలు. ప్రజలందరూ సువార్త, ప్రతి మోకాలు యేసునామమున వంగును 10వ వచనం. రాత్రి వేళ మందన కాస్తున్న గొర్రెల కాపర్లు మరణం పొందినంతగా ఆయన కాశాడు. ఏదైనా ఇలాగే చేస్తామంట. అర్థమవుతుంది మీకు? మోషే నీ చెప్పులు ఇవ్వండి, సౌలా నన్ను ఎలా హింసిస్తాను. పొద మండుతుంది, పొద కాలట్లేదు దర్శనం. ప్రకాశం వెలుగుతో సౌలుకు దర్శనం, ఇక్కడ రూపాంతర దర్శనం. ఇతడు నా ప్రియకుమారుడు, ఇతడు మాట ఆలకించడండి. ఇశ్రాయేలు మూలుగులు విని వచ్చాడు. సౌలు పక్కన ఉన్నవారు స్వరం విన్నారు కానీ చూడండి. అర్థమవుతుంది మీకు? ఐడియా ఏంటో అర్థమైందా? 3 ఒకటే లై వస్తుంది. హల్లెలూయా. రాసిన వారికి తెలియదు అంటే వెనకాతలు ఉండి ఎవరు రాశారు? దేవుడు రాశాడు. ఇప్పుడు అక్కడ 3 ఉన్నారు, ఆ 3కి 3 స్లిప్లు ఇచ్చో పిచ్చి కిందకి ఏమంటే 3 ఒకలా గీలేరు. గీశారంటే వారి వెనకాతలు ఏదో శక్తి ఉంది.
ఆ రీతిగానే వేల సంవత్సరాలు తేడా ఉన్న ఈ ప్రవక్తల మధ్యన ఒక లయ వస్తుందంటే పరిశుద్ధ గ్రంథము దేవుడు రాశాడు. హల్లెలూయా. అర్థమైందండి? చాలా విలువైంది. ఒకటో వచనం చూడండి. మీకు డౌట్ ఉంటే త్వరగా నేను చెప్పిందే త్వరగా అవుతుంది, మీరు చదవడం లేట్ అయిపోతుంది. ప్రసంగిలో 1వ వచనం చదవండి. దయచేసి దీనికి సమయం పెట్టుకుంటే మనం తొందర వస్తుంది. ఇది ప్రయోగంతో కూడింది, అలాగనే టైం సాగదీసి మీ తలలు తినేసేది కాదు, కానీ మీ జీవితాల్లో మార్పు వస్తుంది. దేవుని స్తోత్రం. ప్రసంగి 1వ వచనం చదవండి. అమ్మా చెల్లి నీకు అర్థం కాల. ఆ ఒకటి చూస్తే ఎలాగమ్మా? ఏ అధ్యాయులు గీసాం, అధ్యాయులు మార్చగా 4:1. ఇందాక ఏ అధ్యాయం చదివో దాంట్లోకి ఎలాగెళ్తావు? నీకు ఐడియా అర్థం కావట్లా. అధ్యాయులు మారవు. అన్యాయం జరుగుతుంది. బాధపడివారు చదవమ్మా. బాధపడివారు ఆదరించి దిక్కులేక కన్నీళ్ళు విడుస్తురు. వారిని బాధ పెట్టేవారు బలవంతులు కనుక. అర్థమైందండి? ఆదరించేవాడు ఎవడో లేడంట, బాధపడుతున్నారంట, కన్నీళ్ళు విడుతున్నారంట, అన్యాయం జరుగుతుందంట. ఇయ్యండి పాయింట్లు, గుర్తుపెట్టుకోండి. అన్యాయము, కన్నీళ్ళు, బాధపడేవాడు, ఆదరించేవాడు, బలవంతుడు. ఈ పాయింట్లన్నీ వస్తాయో లేదో చూడండి. లోకాసు వార్తలో 1 చదివి. పిలాతు ఆ దేశంలో కొందరు రక్తం బలులతో కలిపి ఉన్నారు. రక్తం ఇక్కడ, అక్కడ కన్నీళ్ళు. పిలాతు బలవంతుడు, బాధపడేవారు గలిలయులు, ఆదరించేవాడు అక్కడ యేసయ్య. దేవుని స్తోత్రం. క్లియర్గా చూసుకోండి. మీకు చెప్పడానికి, మీరు చదవడానికి, ఈ సంగీతం నేర్చుకుని మన టైం వేస్ట్ అయిపోదు. అందుకని చెప్తున్నా. ఇక్కడ మళ్ళీ ప్రకటనలో జీవించున్నావు అనే పేరు మాత్రం ఉంది, కానీ నీవు మృతుడివే. 7 నక్షత్రాలు చేతబట్టి, 7 నక్షత్రాలు చేతబడ్డం అంటే ఏంటండి? బలవంతుడు మాట. సెంటు భూమి ఎలా ఉంటుందమ్మా? అమ్మా సెంటు భూమి ₹1,00,00,000 కూడా ఉంది అటేపు. మరి మీ ఏపు కూడా ఉండొచ్చు. అమ్మ కొనటానికైనా బలం ఉండాలి. ఒకవేళ లడ్డూల్లా పట్టుకునే అవి లడ్డూలు కావు, నక్షత్రం అంటే భూమి కంటే సూర్యుడి కంటే పెద్దవి. 7 నక్షత్రాలు కలిగిన వాడంటే బలవంతుడు. 7 ఆత్మలు గలవాడు. ఆత్మ అంటే ఆదరణ. ఆదరించేవాడు చెప్తున్నాడు, జీవించున్నావు పేరు మాత్రం ఉంది, కానీ నీవు మృతుడివి. ఏంటంట? కన్నీళ్ళు కార్చుకుంటూ, రక్తం కార్చుకుంటూ, బీపీ, షుగరు, అధిక బలం అంటే 80 సంవత్సరాలు లేకపోతే 70 సంవత్సరాలు బతుకుతున్నావు అనే పేరుంది, కానీ నువ్వు మృతుడివే. ఏమండి? దేవుని స్తోత్రం. మరణం అన్నిటికంటే బలమైనది. ఆ బలమైనది నిన్ను ఏడిపించేస్తుంది, తీసుకుపోతుంది. మరణమా నీ ముళ్ళు ఎక్కడని మరి ఎన్నడూ ఉండకుండా అన్నాడు మాట అండి. దేన్ని? మరణాన్ని మింగేశాడంట. హల్లెలూయా. తమ్ముడు నువ్వు ఏంటో చూసుకుంటున్నావు. దేవుని స్తోత్రం. మరణాన్ని మింగేశాడు. అమ్మా ఏం మింగేశాడు? మరణం లేదు. హల్లెలూయా. ప్రజలందరికీ సువార్త. చాలా మంది నమ్మరండి. మరణం లేదు, పాపం లేదు. అలాగని పాపం చేయమని కాదు. దేవుడు స్నేహితుడు. తప్పు చేస్తే, అక్రమము చేస్తే ఊరుకోడైనా. దేవుని స్తోత్రం. పాపము, కల్మషం అవన్నీ లేవు, కానీ దాన్ని ఎప్పుడో చంపేశాడు. కానీ ఏమండి, ఇప్పుడు ఆయన లెక్కలో అతిక్రమమే వస్తుంది. దేవుని స్తోత్రం. కాబట్టి దేవుని స్తోత్రం, మరణము లేకుండా నీకు సులువు చేశాడు. ఆ మొదట బాధపడేవాడు తీసేశాడు. నీకు కన్నీళ్ళు లేవు. కన్నీళ్ళు విడవకుండా, కన్నీళ్ళను జారిపడకుండా నీ పాదాలను నడిపించే మంచి కాపురి నీ కోసం వచ్చి పచ్చిగల చోట్ల నిన్ను పరుండ చేస్తాడు. శాంతికరమైన జలముల యొద్ద నడిపిస్తాడు. నా ప్రాణానికి సేద తీరుస్తాడు. దప్పికొన్న వారులారా నేల యొద్దకు రండి. రోకలు లేకపోయినా ద్రాక్షరసము, పాలను ఉచితంగా తీసుకోండి అని దినమెల్లా చేతులు చాపుతుంటే, ఏమండి మేము ఊదుతున్నామా కానీ మీరు ఆడరైతులని పిలుపుల్లా ఆటలాడుకునే పిల్లకాయల్లాగా ఉన్నారంట. జీవం గల భక్తి రావట్లా. వారైతే స్థిర ఆస్తులు వదిలిపెట్టి వచ్చారు. నువ్వు అమ్మవంట, నేను నాన్నవంట, తుత్తు అంటారు చూడు పిల్లలు. 5 రూపాయలు తీయ, 10 రూపాయలు తీయ, దీంట్లో వేయ. మళ్ళీ సీరియల్ దగ్గరికి వెళ్ళిపోయి నాయన కాపాడు. అది కొంతమంది నామకార్థ భక్తి. దేవుని స్తోత్రం. 3:1 ఎలా బ్రతుకుతున్నావు చెప్పాడు. 2వ వచనంలో కాలము చేసిన వారే ధన్యులు. పూర్తి చేయడానికి చెప్తున్నాను అంతే. అసలు చదివిస్తాను మీ దగ్గర కొద్దిగా చదవడం. యూత్ వాళ్ళు బాగా చదవాలి. కాలము చేసిన వారే ధన్యులు అని ఉందండి 2వ వచనం ప్రసంగిలో.
ఈ ప్రకటన గ్రంథం 2వ వచనం, చావగా మిగిలిన వాటిని బలపరచుడి. బైబిల్ ఇదివరకు చదివిన వాళ్ళకైనా అర్థమైపోతుంది. చావగా మిగిలిన వాటిని బలపరచుడి. రెండిట్లో మరణం గురించి వచ్చింది. అట్టి హింస పొందినందున వారు పాపుల గతమే ధన్యత అని అర్థం వచ్చింది. అమ్మ గతం ఎప్పుడు ధన్యత అమ్మా? రానున్న క్షేమం నువ్వు అనుకుంటావు, అవదు. రోజు నువ్వు అనుకున్న పెళ్ళి, నీ కూతురు పెళ్ళి అయినా ఆ రోజు టెన్షనే. పలవ సరిపోద్దా, వాళ్ళు వచ్చారు సరిపోద్దా, మెయింటైన్, వీళ్ళిద్దరు సరిగ్గా ఉంటారా, మళ్ళీ వాళ్ళు తిరిగి వెళ్తారా, అంతా టెన్షనే, ఎప్పుడూ టెన్షనే. అర్థమవుతుందా? పెళ్ళి అయ్యాలి, ఇంటికి వెళ్ళినా మనవడి సంగతి ఏంటి, ఎన్నో ఎప్పుడూ టెన్షనే. అర్థమవుతుందా? ఆ గుర్రం ముందట గడ్డి పన పెట్టి కూర్చుంటే గడ్డి పన పట్టుకోవడానికి గుర్రం వెళ్తుందట. మరి దాని మీద ఉన్న వ్యక్తి కూడా కదులుతాడు కదా, దొరకదది. పరమాత్మ సన్నిధికి చేరవే మనసా అని ఆత్మకు ఔషధము దేవుడి సన్నిధిలో భయభక్తులు, స్తుతి, ప్రార్థన, ఆరాధనే. హల్లెలూయా. అంతేగాని అయి తిందాం, ఇల్లు కట్టుకుందాం, ఏమి మనిషికి శాంతి. అగ్ని ఆరదు, పురుగు దాని నుంచి తప్పించుకోవడానికి రావాలి. 3 రొళ్ళుల్లో గతం గురించి ఉంటే, 3వ మనసు పుట్టనివారు ధన్యులు. 3వ వచనం ఏంటండి? పుట్టనివారు ధన్యులు. పుట్టనివారు ధన్యులంట, చనిపోయిన వారు ధన్యులంట, బతుకుతున్న వారికే బాధలట. బతుకుతున్న వారికి బాధలని 1వ వచనంలో కనబడింది. 2వ వచనంలో కాలం చేసిన వారు ధన్యులంట. 3వ వచనంలో పుట్టనివారు ధన్యులు. ఎందుకు పుట్టనివారు ధన్యులు? సూర్యుని కింద అన్యాయ పనులు చూడలేదంట. నువ్వు మారు మనసు పొందు. నువ్వు పుట్టావు కాబట్టి మారు మనసు పొందాలి. పుట్టినోడేం మారు మనసు పొందుతాడుగా, వాడికి పాపమేమీ లేదు. కాబట్టి మారు మనసు పొందని వల్ల మీరందరూ అలాగే నశిస్తారంటాడు. దేవుని స్తోత్రం. 4వ వచనాల్లో అంటే నరులు రోషంతో బతుకుతున్నారంట. మా కులంరా, మా రెడ్లురా, అవి మీ కమ్మోళ్ళురా, ఏంటనుకున్నా మేము ఎంపీటీసీ చేశాను 4 సార్లు. ఆహా, మా అబ్బాయి ఇంజనీరు, మాకు 4 అంతస్తులు ఉన్నాయి, మాకు 17 ఎకరాలు ఉన్నాయి, ఏదేదో దాన్ని బట్టి అతిశిస్తారంట. అతిశయం అంతా ఒట్టిదేదట. మరి దేంటంట అతిశించాలి? తమ వస్త్రాలు అపవిత్రపరచుకుని కొందరు సాడ్డిస్లో ఉన్నారు, వారు అర్హులు. హల్లెలూయా. ఎకరాలు ఉంటేనే, ఇంజనీర్లు అయితేనే, ఎవరైతే హృదయశుద్ధి కలిగి ఉన్నారో వారే అర్హులు. అది గొప్పతనం. ఈ గొప్పతనం కోసం ఒకడు టవర్ కట్టాడట, అరక మీద స్లాబ్ మీద స్లాబ్ వేసి అదంతా కూలిపోయింది. ఎవడుండి కట్టాడు? ఇంజనీర్ ఉండి కట్టాడు. వాడు మేధస్సు వేస్ట్. ఏమండి, డబ్బులు పెట్టారు, డబ్బులు వేస్ట్. ఏమండి, ఆ యొక్క బరువులు మోసేవాడు ఫైల్ మోడల్ తీసుకెళ్లారు పైకి, ఆ బరువులు మోసేవాళ్ళు చచ్చారు, జ్ఞానులు చస్తారు, డబ్బులు ఉన్నోడు కూడా చేస్తాడు. ఓటికుండా. కాబట్టి అండి ఈ సంగతి అంతా 4, 1, 2, 3, 4 చెప్పేశాను. 5వ వచనంలో అంటాడు బుద్ధిహీనుడు. అమ్మా, బుద్ధిహీనుడు ఎన్ని తెలిసి కూడా చేతులు ముడుచుకొని మాంసంబు, చేతులు ముడుచుకోవద్దు. జయించేవాడు నాతో పాటు సింహాసనం మీద చుట్ట జయించలేవు. మరి ఎప్పుడు జయిస్తారండి? నేను బాప్తిసం పొందాను, జయము నాకు రాకపోతే నేనేం చేయను? నేను ఎంతో పాకులాడుతున్నానమ్మా. దానికి ఒక ప్రాసెస్ ఉందమ్మా. నేను ఇప్పుడు నేను వ్యవసాయం చేసి భూమి మీద విత్తనాలు వేసేస్తే వచ్చేస్తా, పంట వచ్చేస్తా, పోనీ ఇవాళ వేసింది రేపు వచ్చేస్తా. దానికి ఒక ప్రాసెస్ ఉంది, అవునా? యెరూషలేము నుండి వెళ్ళక నిలిచి ఉండమన్నాడు. ఇరిగిపోయిన చెయ్య 2 నెలలు కట్టి అలా కదలకుండా ఉంటే అతుక్కుంటుంది. 10 దినాలు వారు ఉంటే పైనుంచి ఆత్మ వచ్చింది. నువ్వు బుడుంగని బాప్తీసం చేసేసుకున్నావు, లేదా స్థిరాస్తులు అని పెట్టినా నీకు బుద్ధి వస్తుంది. ఆస్తులు ఇవ్వవు, చర్చిలో 10 రోజులు ఉండవు. ఎలాగో నీకు పరిశుద్ధాత్మ వస్తుంది. 3-4 రోజులున్న తాగుడు మీద అయినా జయం వస్తుంది. నిలిచి ఉండండి. దుష్టుల ఆలోచన చొప్పున, పాపుల మార్గమున, అపాసులు కూర్చుండు చోటున ఆనందించాలి. మరి ఇవి లేకుండా ఎలాగంటే ఆనందం? సినిమా లేకుండా, సీరియల్ లేకుండా, ఈ దుష్ట ఆలోచనలు, సినిమా పాటలు, ఆనందం ఎలాగండి? ఇంకేం ఆనందం? ఇంకెక్కడండి? దేవుడు సీరియల్ చూడండి, దేవుడు మూవీ చూడండి, యేసన్ గారి పాటలు చూడండి. దివారాత్రులు ధర్మశాస్త్రాన్ని ఆనందించమంటూ చదివేయడం కాదు. దానికి సంబంధించిన సాక్ష్యాలు, దానికి సంబంధించిన సంగీతం, అన్నిట్లో ఆనందించిన వాడే ఫలిస్తాడు. సనుక్కున్నాడు, ముఖం మార్చుకున్నాడు ఫలించడు. తమ్ముడిని చంపేశాడు ముఖం ముడుచుకొని. ఎవడు? కయ్యను. అర్థమైందమ్మా? ఎప్పుడు ముఖం ముడుచుకోవద్దు, ఎప్పుడు సనుక్కోవద్దు, ఎప్పుడు బాధపడవద్దు. నీ నోట ఏముండాలి? హల్లెలూయా అనాలి. అర్థమైందమ్మా? సనుగుడు, సంశయం, బాధ, నీకు రక్తమే కారుతున్న పోతుందమ్మా బాధ. హల్లెలూయా అంటే హల్లెలూయా. అంతేగా నువ్వు ఉసూరుమంటుంటే ఉసురు తగ్గట్టు ఏదో మానవుడికి ఒకరితో ఏదో ఉంటుంది, చంపుకుంటారు కూడా. కాబట్టి ఎప్పుడు సంతోషంగా ఉండాలి.
అది మీకు అర్థం అవడానికే. వాటి బట్టి సంతోషం కాదు, దీన్ని బట్టి సంతోషించమన్నాడు. దేవుని స్తోత్రం. ఫలాలు లేని చెట్లు నరికేస్తానని చెప్తున్నాడు. అమ్మా 3 ఏండ్ల నుండి ఎదుగుతున్నాడంట, నువ్వు ఫలిస్తున్నావా? ఇప్పుడే గొడ్డలి వేరున ఉంచబడి. చెట్లన్నీ మీటింగ్ పెట్టుకున్నాయంట. చెట్లు అంటే ఎవరు? మనుషులే. మీటింగ్ పెట్టుకొని ఎవరిని అడిగారు? అంజూరపు చెట్టుని అడిగారంట. రాజుగా ఉంటే అబ్బాయి అంటే, నేను రాజుగా ఉంటాను, నేను నాకేం మర్చిపోయిందా? దేవుడికి ఉపయోగపడతాను, మనిషినికి ఉపయోగపడతాను, కానీ ఫలిస్తాను, కానీ అటువంటివి నాకు వద్దాను. ద్రాక్ష తోటని అడిగారు. ద్రాక్ష కూడా నేను ఉండనంది. ఒలివాని అడిగారు. ఒలివా కూడా ఉండనంది. అమ్మ నువ్వు ఒప్పుకుంటావా రాజుగా ఉండటానికి? మరి ముండ్ల చెట్టు మాత్రం కోపం వచ్చింది, దాన్ని అడగట్లేదంట. నన్ను ఎన్నుకోండి, ఎన్నుకోకపోతే మిమ్మల్ని కాల్చాను. దేవుడు కూడా దాన్నే ఎన్నుకున్నాడంటండి. ఎవరిని ఎన్నుకున్నాడు? ముండ్ల చెట్టు అంటే తుమ్మకర్రతో మందసం చేయాలంట. తుమ్మకర్రతో ఏం చేయాలి? దీపస్తంభం చేయాలంట. తుమ్మకర్రతో ఏం చేయాలి? కరుణాపీఠము చేయాలి. మరి ఎలాగా? కొలిసిన చోట తెగాలి. అబ్రహ్మా పిల్లలు కదలకండి, కొలిసిన చోట తెగాలి. బాధపడకూడదు మంటలు ఇచ్చారని, తెగేటప్పుడు తెగాలి. లోకంతో తెగకపోతే ఎలాగా? మీరు ప్రత్యేకంగా ఉండాలి. చిత్రీపడతాడు, నైషీ చేసిన తర్వాత దాని మీద బంగారము పొదుగుతాడు. దేవుని స్తోత్రం.